అట్లాగే సంపద వేగంగా వృద్ధి చెందడం సాధ్యమవుతుందా? సార్ ఇప్పుడు మన దేశంలో రెడ్ ఉంది, అవినీతి ఉంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే ఆచితూచి ఉండే పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో హఠాత్తుగా గ్రోత్ అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఫస్ట్ థింగ్ అండి అక్కడది. రెండోది, ఎవరైనా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే వారు చంద్రబాబు నాయుడు మొహం చూసో లేకపోతే మోడీ గారి మొహం చూసో వచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కన్ఫ్యూసివ్ గా ఉందా, వాతావరణం కన్ఫ్యూసివ్ గా ఉందా, ముందు వాళ్ళకి కావాల్సింది ల్యాండ్ అండి. ల్యాండ్ ఉచితంగా ఇస్తున్నారా, తక్కువ రేటుకి ఇస్తున్నారా అది చూసుకోవాలి ముందు. తర్వాత నీరు చూస్తారు, విద్యుత్ చూస్తారండి. అక్కడ ఈ డెమోగ్రఫిక్ కండిషన్ చూస్తారు. అక్కడ ముఖ్యంగా వాతావరణం కూడా చూస్తారు. మీకు హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ ఎందుకు అయిందంటే మీకు డెవలప్ అయిందంటే మొదట్లో అక్కడ వాతావరణం బాగుండేది కాబట్టి మీకు డెవలప్ అయింది. దీనికన్నా ముఖ్యం అంటే వర్క్ ఫోర్స్, వీళ్ళ నైపుణ్యత ఉందో చూస్తారు అక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వస్తారు తప్ప ఎవరిని ఇన్వైట్ చేస్తే వచ్చేది మీకు. ఎందుకంటే మీకు తాజాగా మీకు ఒక సంఘటన జరుగుతోంది మీకు మన భారతదేశంలో. ప్రధాని మోడీ గారు టెస్లా ఎలాన్ మస్క్ గారిని ఇంప్రెస్ చేశాడు అనుకుందాం పోని. ఆయన ఉత్సాహపడాడు ఇండియాలో పెట్టుబడి పెడతామని చెప్పి. కానీ ఆయన ఈ అతి త్వరలో ఇండియా వస్తాను అని చెప్పి చెప్పిన వ్యక్తి హఠాత్తు మనసు మార్చుకుని చైనా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అక్కడ వాతావరణం బాగుంది, ఆయన అక్కడ అన్ని కూడా తక్కువగా లభిస్తున్నాయి, వేగంగా లభిస్తున్నాయి, అవినీతి తక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకుండా మనకి ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి, బిజినెస్ జరిగిపోతుంది అనేది ఎవరన్నా చెప్పారంటే నమ్మడానికి వీలు లేని అంశం అండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేటప్పటికి మనం ఆయన విశాఖపట్నంలో సమిట్స్ పెట్టాడు. ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన పెట్టుబడిదారులను ఆహ్వానించి ఆయన పెద్ద పెద్ద విందులు ఇచ్చి సమిట్ మీటింగ్ పెడితే ఎన్ని వందల కోట్లు, నేను వేలు అంటలేదండి, ఎన్ని వందల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అక్కడ మనకి. 20 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నారు కదా. లేదండి, 1,00,000 కోట్లు రాలేదు. వస్తాయని చెప్పి అంచనా వేశారు, కొంతమంది పెడతామని చెప్పి వెళ్ళిపోయారు అంతే. మీరు విశాఖపట్నం సమిట్ సంబంధించి చాలా ఫేమస్ సంఘటన ఉంటుందండి అక్కడ మీకు. అక్కడ ఒక జర్నలిస్ట్ ఆయన అనకాపల్లి నుంచి విజయవాడ విశాఖపట్నం ప్రతిరోజు వచ్చేవాడు. ఆయన స్ట్రింగర్ గా ఉండేవాడు చిన్న పత్రికకి, ఏమి ఉండేది కదా ఆయనకి. ఎవరన్నా ఫ్రెండ్స్ టీస్ తాగి ఒకటి ఈవినింగ్ అనకాపల్లి వెళ్ళిపోయేవాడు. అటువంటి వ్యక్తికి ఈ విశాఖపట్నం సమిట్ లో ఒక కోటు తొడిగి, అతని పేరు పూర్తి కాదు కానీ ఆయన ఒక ఉత్తర కుమారుడు, ఆయనకు కోటు తొడిగి కొద్దిగా మేకప్ వేసి ఆయనతో దాదాపు 50 కోట్ల ఏమో కుదుర్చుకున్నారు. ఇటువంటి బోగస్ పనులు చేస్తే మనకి ఎందుకు డెవలప్మెంట్ ఉంటుందండి? కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి హయాంకి వచ్చినప్పటికీ మీకు తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం 2023